ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విదేశీ ఎక్స్ప్లోరర్ ఛానల్. ఈరోజు మేము ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఎన్సీ నుంచి న్యూయార్క్ బయలుదేరాము రోడ్ ట్రిప్. ఇది మొత్తం కలిపి ఒక 9 గంటలు ఉంటుంది జర్నీ. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. అక్కడ ఏం జరిగింది, ఎలా ట్రావెల్ అయ్యాము మొత్తము. ఫస్ట్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము. మనము ఈ నార్త్ కరోలినాలో అన్ని పైన్ చెట్లను చూడవచ్చు ఇరువైపుల రోడ్లకి. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, ఎత్తుగా. వీటితోనే మనకి మన మ్యాచ్ బాక్సెస్ అన్నీ చేస్తారు. అండ్ ఈ తర్వాత ఈ ట్రిప్లో ఇంకొక మంచి ప్లేస్ ఏంటి అంటే రిచ్మండ్. ఇది వర్జీనియా. మేము ఆల్మోస్ట్ 5 to 6 స్టేట్స్ క్రాస్ అయ్యాము విత్ వాషింగ్టన్ డీసీతో కలిపి. సో ఇప్పుడు వర్జీనియాలో ఉన్నాము. రిచ్మండ్ వచ్చేసి మంచి సిటీ అన్నమాట. వర్జీనియాలో రోడ్డుకి ఇరువైపులా చాలా పెద్ద ఎత్తైన చెట్లు ఉన్నాయి, వెళ్ళే దారి అంతా. అండ్ మేము కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకున్నాము, ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారు, ప్లస్ గ్యాస్ కూడా ఫిల్ చేయించుకోవడానికి. సో 7/11లో స్టాప్ అయ్యాము. ఇక్కడ గ్యాస్ ఫిల్ చేసుకున్నాము. ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడికి మాకు 2.5 hours పట్టింది నార్త్ కరోలినా నుంచి. సో తర్వాత ఇది వచ్చేసి ఫిలిప్ మోరిస్ అనే సిగరెట్స్ కంపెనీ చూసాము ఆన్ ద వేలో. చాలా పెద్దది. అండ్ ఈ వర్జీనియాలో ఈ రిచ్మండ్ అనేది మెయిన్ హైవే మీదే ఉంది. రిచ్మండ్ సిటీ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు క్రిస్మస్ వల్ల. చూడటానికి చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి సన్సెట్ అయింది. సో ఆ నైట్ టైంలో ఆ లైట్స్తో బ్యూటిఫుల్గా ఉంది ఈ సిటీ అంతా. ఇక్కడే ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. అండ్ మేము ఇప్పుడు వాషింగ్టన్ డీసీలోకి ఎంటర్ అయ్యాము. సో ఇది వచ్చేసి మనకి క్యాపిటల్ సిటీ అన్నమాట యునైటెడ్ స్టేట్స్కి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మెమోరియల్. ఇక్కడ చాలా మెమోరియల్స్ ఉన్నాయి, ప్లస్ వైట్ హౌస్ అండ్ ఆల్ ద హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక బ్యూటిఫుల్ టన్నల్ కూడా వచ్చింది. ఆ టన్నల్ పైన బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ అంతా అండర్ గ్రౌండ్లో టన్నల్ ఉంది. మాకు గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మేము వైట్ హౌస్ కనిపించింది. వైట్ హౌస్ బ్యూటిఫుల్గా ఉంది. సో మేము ఇక్కడ ఆగలేదు, ఎందుకంటే నైట్ అయింది కాబట్టి. జస్ట్ ఆన్ ద వేలోనే క్యాప్చర్ చేసాము ఈ వైట్ హౌస్ని. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకి వెళ్ళగానే ఇప్పుడు సీ టన్నల్ ఒకటి వచ్చింది, అండర్ వాటర్ సీ టన్నల్. ఇక్కడ చూస్తే కనుక మీకు అది బాల్టిమోర్ అని కనిపిస్తూ ఉంది. సో ఇది అండర్ సీలో ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మాకు. ఫస్ట్ టైం మేము ఇలా ట్రావెల్ చేసాము అండర్ వాటర్ టన్నల్లో. అండ్ ఇది చాలా లాంగ్ ఉంది, 3 miles ఆల్మోస్ట్. ఇలాంటి టన్నల్స్ చాలా రేర్గా ఉంటాయి అండర్ వాటర్. ఇక్కడ న్యూయార్క్ అండ్ మేము వాషింగ్టన్ డీసీలో ఇవి చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక రెస్ట్ ఏరియా. సో ఇక్కడ రెస్ట్ ఏరియాస్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా. అండ్ అంతా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో ఇది మేరీల్యాండ్లో అన్నమాట. ఇక్కడ కొంచెం సేపు ఆగాము. ఈవెన్ ఇక్కడ లోపల మసాజ్ చైర్స్ ఉన్నాయి. ఇది రెస్ట్ ఏరియా లాగానే కంటే ఏదో బ్యూటిఫుల్ ప్లేస్ లాగా అనిపించింది, బాగుంది. సో మేము ఇక్కడ కొన్ని స్నాక్స్ అవి తీసుకొని కిడ్స్కి కొంచెం సేపు స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అంటే ఒకే లాంగ్ స్ట్రెచ్ జర్నీ కాకుండా 9 hours కాబట్టి. సో మా హీరో అక్కడ ఆడుకుంటా ఉన్నాడు కింద ఏదో చూసి. తర్వాత కొన్ని పిక్ చేసుకున్నాము మాకు అవసరమైనవి, ఏదన్నా కొంచెం ఫుడ్ అది పిల్లలకి కావాలని స్నాక్స్.
సో చాలా అట్రాక్టివ్గా పెట్టాడు అన్ని స్నాక్స్ అన్నీ, ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎలా ఆగుతారు కదా కొంటారని. సో ఇది అయిపోయి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఈవెన్ ఈ నైట్ కూడా చాలా బ్యూటిఫుల్ అనిపించింది జర్నీ. ఇక్కడ నుంచి మేము డెలావేర్ నెక్స్ట్ స్టేట్. డెలావేర్ అనేది స్మాల్ స్టేట్ బట్ బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా. ఈ స్టేట్ ఇక్కడ బ్రిడ్జెస్ కానీ ఈవెన్ రివర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ డెలావేర్లో కూడా. అండ్ మోస్ట్ డెలావేర్లో మనకి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా చాలా బిగ్ ల్యాండ్స్, అన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవెన్ రిటర్న్లో కూడా మేము డేలో క్రాస్ అయ్యాము డెలావేర్. నాకు చాలా బాగా నచ్చింది. స్మాల్ బట్ చాలా బాగుంది. అండ్ పెన్సిల్వేనియా జస్ట్ మనకు కొంచెం టచ్ అవుతుంది, ఎందుకంటే మేము ఆ రూట్ కాకుండా డిఫరెంట్ రూట్ తీసుకున్నాము. అండ్ నౌ వీఆర్ ఎంటరింగ్ టు ద న్యూయార్క్ సిటీ. సో న్యూయార్క్ సిటీలో మేము వచ్చేసరికి బాగా కూల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇంటి దగ్గర ఉన్న టెంపరేచర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది హోటల్కి వచ్చేసరికి. అండ్ హోటల్లోకి ఎంటర్ అయ్యాము చెక్ ఇన్ చేసి. ఇట్స్ రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే మేము వచ్చి విండో ఓపెన్ చేయగానే రెయిన్డియర్స్ చాలా వచ్చినాయి. అవన్నీ వాక్ చేస్తూ ఉన్నాయి బ్యూటిఫుల్గా, రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాయి. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ రెయిన్డియర్స్ని చూడగానే. ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట మాకు, న్యూయార్క్ వెల్కమ్ లాగా. ఎందుకంటే నేను రెయిన్డియర్స్ని చాలా తక్కువ చూశాను. ఇక్కడ మనకి చలి ప్లేస్లోనే కనిపిస్తాయి ఇవి. అండ్ నెక్స్ట్ డేనే మనకి జర్నీ ఉంది. సో న్యూయార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి, ఏం చూసాం ఎలా చూసాం. బట్ చాలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.